ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు టాపిక్లో శివయోగం శంకర విజయం, శివరూపాలు లింగ రూపాలు అంటే ఏమిటి, ఎన్ని రకాలు అన్న టాపిక్ పైన ఈ వీడియో ఉంటుందండి. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు మొదటిసారి చూస్తే మొదటిగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివ అనే మాటకు శుభం అని అర్థం. శివుణ్ణి సాధారణంగా లింగ రూపంలోనే కొలుస్తారు. అలాగని శివమూర్తులు లేవని కాదు. శివుడి లింగ రూప విగ్రహ రూప విధానాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. శివలింగాలు: ఒకటి, దైవికాలు దివ్యశక్తులున్నవి కేదార్నాథ్, కాశీ, రామేశ్వరం మొదలగు చోట్ల ఇట్లా ఉంటాయి. 2, అర్షకాలు ఋషులచే పూజింపబడేవి. 3, బాణాలు శివుడు బాణుడు అనే రాక్షసుని సంహరించగా అతని శరీర భాగాలు గంగా, నర్మదా మొదలగు నదులలో పడినాయి. అవే శివలింగాలైనాయి. 4, మనుష్యాలు మానవులచే నిర్మించబడినాయి. ఇక శివ ప్రతిమలు విగ్రహాలు. శివ ప్రతిమలు స్థానిక నిలుచున్న భంగిమలలోనూ ఆసీన, కూర్చున్న మరియు అనుగ్రహమూర్తి, సంహారమూర్తి మొదలగున భంగిమలలో కలవు. స్థానక శాంతమూర్తులు: 1, లింగోద్భవమూర్తి లింగం నుండి శివుడు జన్మించాడు. 4 హస్తాలు పై చేతులలో గొడ్డలి, జింక ఉంటాయి. మోకాలి క్రింది భాగము లింగంలో కలిసినట్టు ఉంటుంది. 2, చంద్రశేఖరమూర్తి శిరస్సుపై చంద్రుడు ఆభరణంగా ఉంటాడు. శివుడు ఒంటరిగా ఉంటే కేవలమూర్తి అని, పార్వతితో ఉంటే ఉమామహేశ్వరమూర్తి అని అంటారు. ఒక చేతిలో జింక, మరో చేతిలో గొడ్డలి లేదా డమరుకం ఉంటాయి. క్రింది చేతులు అభయవరద కోరికలు తీర్చే భంగిమ రూపంలో ఉంటాయి. జటామకుటంలో అర్ధచంద్రుడు ఉంటాడు. 3, పశుపాతమూర్తి ఈ విగ్రహం చంద్రశేఖరమూర్తి లాగే ఉంటుంది. అయితే క్రింది చేతులలో త్రిశూలము, అక్షమాల ఉంటాయి. నిత్య ఉత్సవాలకు ఈ పశుపాతమూర్తి విగ్రహాలను ఉపయోగిస్తారు. ఆసీనమూర్తులు: 1, సుఖాసీనమూర్తి భద్రపీఠంపై ఎడమకాలు ఉంచి సుఖంగా కూర్చున్నట్లు ఉంటుంది. పై చేతులలో పరశువు, మృగము ఉంటాయి. 2, ఉమాసహితమూర్తి సుఖాసీనుడైన శివుడికి ఎడమవైపున పార్వతి కూర్చొని ఉంటుంది. శ్రీవారికి 2 చేతులుంటాయి. ఒక చేతిలో ఉత్పల పుష్పము, మరో చెయ్యి సింహకర్ణ పద్ధతిలో ఉంటుంది. శివుడు వృషభం వాహనంగా ఉంటాడు. ఈ రూపాన్ని వృషభారుడ ఉమాసహిత మూర్తి అని అంటారు. 3, సోమస్కందమూర్తి ఇది అతి ప్రాచీన రూపము. పీఠంపై కూర్చొని ఉన్న శివపార్వతుల మధ్య స్కంద కుమారస్వామి ఉంటాడు. కుమారస్వామి ఒక పక్క కూర్చొని లేదా నిలబడి లేదా పార్వతి తోడపై కూర్చొని ఉంటాడు. 4, ఉమామహేశ్వరమూర్తి ఈ విగ్రహంపై దానిలాగే ఉంటుంది. కాకపోతే కుమారస్వామితో పాటు గణపతి కూడా ఉంటాడు. అనుగ్రహమూర్తులు: 1, చండిశానుగ్రహమూర్తి ఛందస్సుని అనుగ్రహిస్తున్న రూపం ఇది. ఆసీనులై శివపార్వతులుంటారు. శివుడి కుడి చెయ్యి వరద ముద్రలోను, ఎడమ చెయ్యి చండాసుని తలను పట్టుకొని పూలమాల వేస్తున్నట్లు ఉంటుంది. 2, విష్ణు అనుగ్రహమూర్తి విష్ణు భగవానుడు శివుడి వద్ద నుండి సుదర్శన చక్రాన్ని పొందినాడు. విష్ణువు శివుడి వద్ద నుండి చక్రం పొందినట్లుగా ఈ రూపం ఉంటుంది. 3, నందీశ అనుగ్రహమూర్తి శివవాహనంపై నందికి మరణం తనకు వస్తుందని తెలుస్తుంది. అప్పుడు నంది తనకు శివుని సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని కోరుకున్నాడట. శివుడు నందికి శాశ్వత జీవితమును ప్రసాదించాడు. నంది శివపార్వతుల వద్ద నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. 4, విఘ్నేశ్వర అనుగ్రహమూర్తి వినాయకుడికి ఏనుగు తల అమర్చిన తర్వాత శివపార్వతుల నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా ఈ రూపం ఉంటుంది. 5,
కిరాతార్జునమూర్తి. శివుడు అర్జునునికి పశుపాతాస్త్రం ప్రసాదించినట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. శివుడి 4 చేతులలో పై చేతులలో మామూలు ఆయుధాలు, క్రింది ఎడమ చేయిలో ధనస్సు కలిగి ఉంటాడు. పార్వతీదేవి కూడా ఉంటుంది. అర్జునుడు వీరి ఎదురుగా తపస్సు చేస్తూ ఉంటాడు. 6 రావణ అనుగ్రహమూర్తి. రావణుడు కైలాసాన్ని కదిలించబోగా పార్వతి భయపడి శివుని కౌగిలించుకొని పడిపోకుండా పట్టుకోమని కోరింది. శివుడు కైలాసాన్ని కుడికాలితో తొక్కి పట్టగా రావణుడు పర్వతం క్రింద చిక్కాడు. రావణుడు శివుడిని తన సామాగణంతో పరవశింపజేశాడు. శివుడు ఆనందించి రావణుని ఆశీర్వదించాడు. శివ పార్వతులున్న పర్వతము క్రింద రావణుడు 10 తలాలు 20 చేతులు కలిగి ఉంటాడు. ఒక చేతిలో వీణ ఉంటుంది. శివుడి చుట్టూ భూతగణము ఉంటుంది. సంహారమూర్తులు 1 కామాంతకమూర్తి. శివుని తపస్సును మన్మధుడు భంగం చేయ ప్రయత్నిస్తే శివుడి 3వ నేత్రంతో తీక్షణ చూపుతో మన్మధుని భస్మం చేసే రూపు ఇది. తీక్షణ చూపులతో శిరస్సుపై జటామకుటంపై 4 చేతులలో అక్షరమాల మొదలగునవి ఉంటాయి. 2 గజ సంహారమూర్తి. ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస సంహార రూపం ఇది. శివుడు నాట్యభంగ్యంలో ఉంటాడు. ఒక చేతిలో ఏనుగు దంతం ఉంటుంది. కపాలము, గంట ఇతర చేతుల్లో ఉంటాయి. 3 కాలారిమూర్తి. తన భక్తుడైన మార్కండేయుని సంహరించడానికి వచ్చిన యముని లింగం నుండి ఉద్భవించిన శివుడు కుడి కాలుని లింగంపై ఉంచి ఎడమ కాలు యముడి హృదయంపై ఉంటుంది. తీక్షణమైన చూపుతోనే వెనక చేతిలో ఉన్న త్రిశూలము యముడికి గురిపెట్టబడి ఉంటుంది. పై ఇంకో చేతిలో గొడ్డలి ఉంటుంది. త్రినేత్రాలు కలిగి ఉంటాడు. 4 త్రిపురాంతకమూర్తి. త్రిపురాలను కేంద్రంగా ఉన్న 3 రాక్షసులను సంహరించే రూపం ఇది. బ్రహ్మరథ సారథిగా శివుడు త్రిపురాసురులకు ఏకకాలం సంహరించాడు. ఈ రూపంలో శివుడు ఎడమకాలు వంచి వీలుకాని వలె ఉంటాడు. కుడి చేతిలో బాణం ఉంటుంది. పై చేతులలో గొడ్డలి, జింక ఉంటాయి. 5 శంభుమూర్తి. నరసింహ అవతారంలోని క్రూర స్వభావాన్ని అణచడానికి శివుడు శంభమూర్తిగా పుట్టాడు. సింహం తల, 3 కాళ్ళు, 4 చేతులు, పొడవైన తోక గల వింత ఆకారం ఇది. ముందు కాలు నరసింహమూర్తి వైపుకు ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో ఇలాంటి శిల్పం ఉంటుంది. 6 బ్రహ్మశిరశ్చాతమూర్తి. దక్ష యజ్ఞానికి బ్రహ్మ పౌరోహిత్యం వహించాడని కోపంతో శివుడు బ్రహ్మ 5వ శిరస్సును ఖండించగా ఖండిత శిరస్సు శివుడి అరచేతిలో అతుక్కొని పోగా కదాయురు అనే చోట శివుడు తపస్సు చేస్తే పరిహారం లభిస్తుందని విష్ణువు చెప్పగా శివుడు ఆ విధంగానే పాప పరిహారం పొందాడు. ఈ శిల్పంలో శివుడి కోడి చేతిలో బ్రహ్మ 5వ తల ఉంటుంది. 7 భైరవమూర్తి. భైరవమూర్తి ప్రపంచ రక్షకుడు. రౌద్రాకృతి భయంకర రూపము. కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చి ఉంటాయి. పళ్ళు టీత్ పెదవులు దాటి బయటకు జొచ్చుకొని వచ్చి ఉంటాయి. సర్పాల పుర్రెల హారాలు మొదలగు విచిత్ర ఆభరణాలు ఉంటాయి. శిరోవైష్ణం కూడా పుర్రెలు కలిగి ఉంటుంది. భైరవమూర్తి విగ్రహాలు 64 రకాలు. ప్రతి శివాలయంలో ఈ మూర్తులు ఉంటాయి. 8 వీరభద్రమూర్తి. దక్షయజ్ఞ సమయంలోని రౌద్రకార రూపం ఇది. మెడలో పుర్రెల హారం ఉంటుంది. 4 లేదా 8 చేతులలో భయంకర ఆయుధాలు కలిగి ఉంటాడు. 9 జలాంధరమూర్తి. శ్రీమాత్రే నమః.